వైభవ్ సూర్యవంశీ రీసెంట్గా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ వైపు ఓపెనర్గా దిగిన ఈ 8వ క్లాస్ పిల్లోడు మొదటి బాల్ని సిక్సర్ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తొలి మ్యాచ్లోని స్టార్ బౌలర్కి చుక్కలు చూపించి 34 పరుగులు చేశాడు. ఈ 14 ఏళ్ల పిల్లాడు ఇంత చిన్న పిల్లాడు ఇలా ఆడుతున్నాడేంటి అని ఒక్క మ్యాచ్తోనే వైభవ్ స్టార్ ప్లేయర్ రేంజ్లో ఫేమస్ అయిపోయాడు. అసలు ఎవరి వైభవ్ సూర్యవంశీ? బాత్రూములు కడిగే స్టేజ్ నుంచి క్రికెట్ ప్లేయర్గా ఎలా ఎదిగాడు? 13 ఏళ్ల వయసులోనే కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు? టీంలోకి రాకముందు వైభవ్కి రాహుల్ ద్రావిడ్ పెట్టిన టెస్ట్ ఏంటి? నిజంగానే ఇతనికి 14 ఏళ్లేనా లేక వయసు దాచిపెట్టి క్రికెట్ ఆడిస్తున్నారా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఒకసారి చూద్దాం. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఏకంగా 1,10,00,000 రూపాయల ధర పలికాడు. వైభవ్ రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడి మరీ ఈ 13 ఏళ్ల వైభవ్ కోసం 1,00,00,000 దాటినా పర్వాలేదు అన్నట్లుగా నెంబర్లు పెంచుతూనే వెళ్లారు. జడ్డాలో జరుగుతున్న ఈ వేలం చూసేవారంతా కూడా షాక్ అయ్యారు. ఇక అప్పటికి వైభవ్ వయసు 13 ఏళ్లు మాత్రమే. అయితే వేలంలో అతడికి లక్షలు పెంచుతూనే ఉన్నారు. కానీ వేలం అప్పటికీ పూర్తి కాలేదు. ఇక అప్పటిదాకా డేవిడ్ వార్నర్ నుంచి బంతిని బాదడంలో ఆరితేరిన జానీ బెటోసిని కూడా ఎవరు కొనలేదు. కానీ ఎవ్వరికీ తెలియని ఈ కుర్రాడి కోసం 2 జట్లు పోటీ పడ్డాయి. ఒకవైపేమో రాహుల్ ద్రవిడ్ కూడా 1,00,00,000 దాటినా పర్వాలేదు అన్నట్లుగా రేట్లు పెంచుతూనే ఉన్నాడు. ఇటు ఢిల్లీ ఓనర్ కూడా వైభవ్ కావాల్సింది అన్నట్లుగా పోటీ పడ్డాడు. చివరికి 1,00,00,000 దాటగానే ఢిల్లీ విరమించుకుంది. 1,10,00,000 దాటి ఖర్చు పెట్టేందుకు ఢిల్లీ ఇష్టపడలేదు. కానీ ఈ 13 ఏళ్ల కుర్రాడి కోసం 2 జట్లు పోటీ పడుతుంటే ఆసక్తిగా అందరూ చూశారు. బేస్ ప్రైస్ కేవలం 30 లక్షలు మాత్రమే. మామూలుగా అయితే ఈ కుర్రాడిని ఎవ్వరూ తీసుకోరు. అంతెందుకు అతని తండ్రి కూడా నా కొడుకు ఐపీఎల్లో ఆడటానికి ఇంకా టైం ఉందిలే అని అనుకోనుండొచ్చు. కానీ ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత ఎక్కడో ఆశ ఉండేది, అదే నిజమైంది. 30 లక్షల నుంచి ప్రతి రౌండ్కి 5 లక్షలు పెరిగింది. అలా 5 తర్వాత 10 లక్షలు పెంచుకుంటూ పోయారు. టీమ్స్ వేలం నిర్వహిస్తున్న మల్లిక కూడా నవ్వుతూనే నెంబర్స్ పెంచడం చూసేవాళ్లకు మరింత కిక్కిచ్చింది. చివరికి అలా 1,00,00,000 దాటిపోయింది. అందరూ సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత వేలం 1,10,00,000కు చేరుకుంది. అక్కడితో వేలం ముగిసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా 1,10,00,000కు రాజస్థాన్ కొన్న తర్వాత అంతా షాక్ అయ్యారు. కానీ వైభవ్ తమకు దక్కాలని రాహుల్ ద్రావిడ్ తమ ఓనర్కు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే ఇంత ధరకు ఎందుకు పలికాడు అంటే వయసు చూసి తీసుకోవడం మొదటి కారణం. ఇంకా రెండవది, రీసెంట్గా జరిగిన అనధికార టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఏకంగా 58 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. దీంతో ఐపీఎల్ టీమ్స్ అన్ని అతని మీద కన్నేశాయి. కానీ తీసుకున్నా కూడా టీంలో పెట్టలేం కాబట్టి మిగతా జట్లు వద్దనుకుంటే రాహుల్ ద్రావిడ్ మాత్రం వైభవ్ కావాల్సిందేనని పట్టుబట్టి మరీ తీసుకున్నాడు. వైభవ్కు అంతకు ముందు కూడా మంచి హిస్టరీనే ఉంది. అప్పటి ఇండియన్ టీం కోచ్గా రాహుల్ ద్రవిడ్ దేశవ్యాప్తంగా ఉన్న టాలెంట్లు గుర్తించే పనిలో పడ్డ సమయంలో వైభవ్ను చూశాడు. బీహార్లో జరిగిన అండర్-19 టోర్నీలో వైభవ్ ఏకంగా 332 పరుగులు చేశాడు. దీంతో ఇతడి స్థానం పెడితే వైభవ్ మంచి క్రికెట్ అవుతాడు అనుకున్నారు రాహుల్ ద్రవిడ్. ఇక ఐపీఎల్లో బాగా ఆడితే నేషనల్ టీంలో కూడా ఛాన్స్ వస్తుంది. టీం వాల్యూ కూడా పెరిగేందుకు వైభవ్ ఉపయోగపడొచ్చని రాజస్థాన్ ప్లాన్. అందుకే సరిగ్గా కిట్టు కూడా మొయ్యలేని వైభవ్ను 1,10,00,000 పెట్టి కొన్నారు. ఇతడు రంజీలో కూడా ఆడాడు. అంతేకాదు అండర్-19 టీంలో ఎంపికై ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా ఆడుతూ ఉన్నాడు. అయితే వైభవ్ కేవలం ఒక్క ఏడాదిలోనే ముంబై క్రికెట్లో ఫేమస్ అయిపోయాడు. 12 ఏళ్లకే బీహార్ తరపున ముంబైపై ఆడి అద్దర కొట్టేశాడు. అతన్ని చూసిన ముంబై టీం ఆటగాళ్లంతా కూడా షాక్ అయ్యారు. మంచి టెక్నిక్తో ఆడుతున్నారని అందరూ పొగిడేశారు. అలా బీహార్ ప్రాంతమైనా కూడా ముంబైలో ఆడడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. రంజీలో అత్యధిక స్కోర్ 41 పరుగులే. కానీ ఆస్ట్రేలియా మ్యాచ్తో పాటు అంతకుముందు ఓ అండర్-19 మ్యాచ్లో ప్రతి బంతిని బాది ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఇలా వేగంగా ఐపీఎల్ స్థాయికి ఎదిగాడు. అందులో వైభవ్ను రాజస్థాన్ రాయల్స్ ప్రత్యేకంగా టెస్ట్ కూడా చేసిందట. అది ఎలా అంటే సీక్రెట్గా వెళ్లిన రాజస్థాన్ రాయల్ టీం అతను నెట్లో పోస్ట్ చేశారు. రాయల్స్ టీంలోని బౌలింగ్ కోచ్ 4 బంతుల్లో 18 రన్స్ టార్గెట్గా ఇచ్చి కొట్టమన్నారు. అంతే, వరుసగా 3 సిక్స్లు కొట్టి తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నాడు వైభవ్.
ఆ తర్వాత రాయల్స్ తన టీం ప్రాక్టీస్ సమయంలో కూడా గత ఏడాది అనుమతించింది. చాలా రాయల్స్కు దగ్గరయ్యాడు వైభవ్. అందుకే బేస్ ప్రైస్లోనే కొనియాలనుకునింది రాయల్స్ టీం. కానీ హఠాత్తుగా ఢిల్లీ పోటీకొచ్చింది. అయినా కూడా వెనకాడనే లేదు. ఇక ఆసియా కప్లో అండర్-19లో మనోడే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయ్యాడు. మొత్తానికి ఐపీఎల్ టీంకి ఎంపిక అయ్యాడే కానీ ఆడే ఛాన్స్ వస్తుందా రాదా అనేది ఒక డౌట్. కానీ వచ్చేసింది. హార్ట్ హిట్టింగ్ చేసేశాడు. ఫస్ట్ బాల్కే సిక్సర్ కొట్టేశాడు. వాస్తవానికి ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు పడతాడని తీసుకున్నారే కానీ ఇలా ఫస్ట్ మ్యాచ్కే సిక్స్ కొడతాడని ఎవ్వరూ అనుకోలేదు. నిజంగా అదృష్టవంతుడు వైభవ్. ఏకంగా రాహుల్ ద్రావిడ్ చేతిలో పడ్డాడు. స్టార్ హోటల్స్ ను బయట నుంచి కాకుండా చూడ్డానికి సాహసం చేయలేని వైభవ్ ఐపీఎల్తో ఏకంగా కోటీశ్వరుడే అయిపోయాడు. ఇప్పుడు నిరూపించుకొని స్టార్ అయిపోయాడు. మామూలుగా 13 ఏళ్ల కుర్రాడు ఏం చేస్తాడు? ఏ 8వ తరగతి హోంవర్క్ చేసుకుంటాడు, లేదా గల్లీలో క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తాడు. ₹1 కోటి సంపాదించాలంటే మనకు కొన్ని ఏళ్లు పడతాయి. కాని మనోడు ఏకంగా 13 ఏళ్లకే సంపాదించేశాడు. చిన్న వయసులోనే తన తండ్రి కలలో కూడా ఊహించలేనంత డబ్బునిచ్చాడు. ఇక వైభవ్ సక్సెస్ వెనక అతడి తండ్రి కష్టం కూడా ఉంది. వైభవ్ కోసం ఉన్న 2 ఎకరాలు అమ్మేసి ముంబై వచ్చాడు. మొదట బాత్రూంలు క్లీన్ చేసే పనికి కుదిరాడు. అయితే అతడి బాడీ బాగుండటంతో బౌన్సర్గా ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతున్నాడు. ముంబైలో వైభవ్ ఉండేది బాత్రూమ్ అంత గదిలోనే. కాని ఇప్పుడు అతని రేంజే మారిపోయింది. సరే, ఈ కుర్రాడికి మీరు కోటెందుకు పెట్టారని రాయల్స్ సీఈఓ జెక్లస్ని అడిగితే అతని టాలెంట్కి అని అన్నారు. అయినా అతనికి చాలా ధైర్యం ఉంది. తాను అడగాలన్న కాన్ఫిడెన్స్ చూసి మేము ఎప్పటినుంచో ప్లాన్ చేశాం. కానీ డబ్బు పెరిగింది. అయినా వదిలిపెట్టలేదని చెప్పారు. ఢిల్లీ దృష్టిలో వైభవ్ ఉన్నాడని మాకు తెలియదు. వేలంలో పోటీ పడ్డాకే తెలిసింది అని ఆయన సైతం ఆశ్చర్యపోయారు. ఇక జట్టులోకి వచ్చిన తర్వాత ఈ 14 ఏళ్ల కుర్రాడు ఎప్పుడు ఆడుతాడు అని ఆతృతగా ఎదురుచూశారు. అనుకున్నట్లుగానే వైభవ్ అరంగేట్రం చేసి 14 సంవత్సరాల 23 రోజుల వయసులో అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత చిన్న వయస్కుడిగా రికార్డైతే క్రియేట్ చేశాడు. లక్నోతో జరిగిన మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా జట్టులోకి వచ్చిన సూర్య వంశీ భారీ 6ని కొట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇక ఈ మ్యాచ్లో మొత్తం 20 బంతులు ఆడి 2 ఫోర్లు 3 సిక్సర్లతో 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అవుట్ అవ్వగానే అతను చిన్న పిల్లాడిని అని మళ్లీ గుర్తు చేశాడు. 34 పరుగులకే అవుట్ అయ్యి వెనుతిరిగిన వైభవ్ సూర్యవంశీ ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది. మొదటి మ్యాచ్లోనే అనుకున్నంత రాణించలేకపోవడంతో కన్నీరు పెట్టుకున్నాడు వైభవ్. మరి ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. 14 ఏళ్ల యువ ప్లేయర్కు మద్దతుగా నిలుస్తున్నారు. అలాగే వైభవ్ ఆటను చూసి పెద్ద పెద్ద ప్లేయర్స్ అండ్ సెలబ్రిటీస్ కూడా ఇతని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 14 ఏళ్ల కుర్రాడి ఆట సూపర్, అసలు ఊహించలేదు. తొలి బంతిని ఎదుర్కొన్న అతడు బ్యాట్ దూకుడు చూడండి. కుర్రాడిగా ఉన్న రోజుల్లో యువరాజు సింగ్ను చూసినట్లుంది అనిపిస్తోంది అని శామ్ బిల్లింగ్స్ అన్నారు. వైభవ్ ఆట బాగుంది. కవర్స్ మీదుగా మొదటి బంతిని 6గా మలిచాడు. 14 ఏళ్ల అబ్బాయి ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను అన్నాడు. డ్యామ్ ప్లేయింగ్ వీర్తో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఒక 8వ తరగతి పిల్లాడి ఆట చూడ్డానికి నేను ఉదయాన్నే లేవాల్సి వచ్చిందని ట్వీట్ చేశాడు. ఇలా ఆడిన ఒక్క మ్యాచ్లోనే వైభవ్ తనేంటో అందరికీ అర్థమయ్యేలా చేశాడు. ఇప్పుడు వైభవ్ వయసు 14 ఏళ్లు. మరి 14 ఏళ్ల కుర్రాడు క్రికెట్ ఆడొచ్చా? మన దేశాల చట్టాలు ఒప్పుకుంటాయా అంటే మాత్రం ఒప్పుకోవు. కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఎంచుకున్న వారికి మినహాయింపు ఉంది. మన దేశంలో 14 ఏళ్లలోపు పిల్లలుంటే బడిలో ఉండాలి, పనిలో కాదు అనేది మన నినాదం. కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్కి అడ్డంకి లేదు. అంతేకాదు మన దేశంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడొచ్చు. అంతర్జాతీయ మ్యాచ్లుంటే 15 ఏళ్లు ఉండాల్సిందేనని ఐసీసీ నిబంధనలు చెప్తున్నాయి. అలా అయితే ఎంత టాలెంట్ ఉన్నా కూడా 15 ఏళ్లు దాటాకే ఆడాలి. కాబట్టి ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాలంటే తప్పకుండా వైభవ్ ఇంకా 1 ఇయర్ ఆగాల్సిందే. ఇక వైభవ్ పై విమర్శలు కూడా వచ్చాయి. తన ఏజ్ దాచిపెట్టాడని కూడా చెప్పారు. దీనిపై వైభవ్ తండ్రి ఫైర్ అయ్యారు. నేను రైతుని, నా కొడుకు కోసం భూమి అమ్ముకున్నాను. నేను వయసు దాచాల్సిన అవసరం లేదు. మా వాడి అదృష్టం చూసి మీరు నమ్మలేకపోవచ్చు. కానీ నా కొడుకుది అదృష్టం కాదు, టాలెంట్. చదువు మానేసి తనకు ఇష్టమైన ఆట ఆడాడు. చిన్నప్పటినుంచి బలంగా ఉండడం వాడికి అలవాటు. నన్ను చూడండి, నేను ముంబైలో పబ్లిక్ టాయిలెట్స్ కడిగాను. ఇప్పుడు బౌన్సర్గా పనిచేస్తున్నాను.
వయసు దాచాల్సిన అవసరం లేదు. కావాలంటే బోన్ పరీక్ష చేయండి. సరైన వయసు వస్తుంది కదా, అదే చేయించుకోండి. మావాడు పుట్టిన బర్త్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆస్పత్రికి వెళ్ళినా దొరుకుతుందని చెప్పాడు. వైభవ్ తండ్రి మరో మాట కూడా అన్నాడు. నా కొడుకు ఇప్పుడే ₹1,00,00,000 సంపాదించేశాడు. కానీ ఆ డబ్బు పొగరు. నా కొడుక్కి తలెక్కకుండా చూసుకుంటాను. అతని కాళ్ళు నేలపై ఉండాలి. బాగా ఆడితేనే జీవితం. ఇంకా నా కొడుకు చాలా దూరం ప్రయాణం చేయాలి కాబట్టి జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటాను అని ఎమోషనల్ అయ్యాడు వైభవ్ తండ్రి. మొదటి మ్యాచ్కే తాను ఏంటో నిరూపించుకున్నాడు. కానీ అతను చేయాల్సింది, మనం చూడాల్సింది చాలా ఉంది. అంతకంటే ముందు ఇంటర్నేషనల్ బౌలర్స్కు తన వీక్నెస్ తెలియకుండా ఉండాలంటే మరింత కష్టపడాలని రాహుల్ ద్రావిడ్ కూడా ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు. మరి అత్యంత చిన్న వయసులోనే రికార్డు క్రియేట్ చేసిన వైభవ్ ముందు ముందు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి.